అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే విలువేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ క్రిస్మస్ సీజన్ అంతా ఎట్లా గడుస్తుంది? చాలా విపరీతమైన చలిగా ఉంది కదా. ఆరోగ్యాలు జాగ్రత్త. మీకు జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ఆరాధనలో మీరు పాలుభాగస్తులు ఉండండి. దేవుడు చక్కటి శుభాలు, మంచి సాక్ష్యాలు నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. మీకోసం ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రాముఖ్యంగా ఈరోజు మనందరి జీవితంలో రకరకాల క్లిష్టమైన పరిస్థితులు, మనం ఎన్నడూ ఊహించని పరిణామాలు మన బ్రతుకులో జరుగుతున్నాయి. కొంతమంది ఇట్లా ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఈ కీడు నాకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదయ్యా, ఈ సమస్య నాకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదయ్యా, మేము అనుకున్న మా బ్రతుకులో జరగట్లేదు, ఏ పని తలపెట్టిన అందులో మాకు ఆపదే కలుగుతుంది, అవమానమే కలుగుతుంది, ఓటమే కలుగుతుంది తప్ప మరి ఎన్నడూ మేము విజయాలు చూడలేకపోతున్నాం అని ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేశారు, చివరాఖరికి ఓటమి ఎదురైంది కదా. కానీ కంగారు పడకండి, ఆశీర్వాదం పొందక ముందు ఖచ్చితంగా మనకు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాస్తవానికి చెప్పాలంటే బైబిల్లో రాయబడిన భక్తిపరులందరి జీవితాల్లో ఘనమైన ఆశీర్వాదాలు పొందక ముందు వారు ఎన్నో కఠోరమైన సమస్యలు అనుభవిస్తూ వచ్చారు, ఎన్నో నిందలు అనుభవిస్తూ వచ్చారు, ఎన్నో కొరతలు వారు అనుభవిస్తూ వచ్చారు. ఆ కొరతలు, నిందలు, అవమానాలే వారికి ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చబడ్డాయి. ఈరోజు దైవజనుడిగా నా జీవిత అనుభవంలో కూడా ఇట్లనే జరిగింది. దేవుని వాక్యంలో మనందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి యోబు గారి జీవితంలో ఎన్నడూ ఊహించలేని సమస్య. పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, అప్పటిదాకా కష్టపడి సంపాదించిన సంపదంతా కోల్పోయాడు. చివరాఖరికి తన ఒంటిలో ఒక్క ఆరోగ్యం కూడా లేదయ్యా. శరీరం అంతా కూడా వ్యాధి చేత మొత్తబడింది. బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. యోబుని చూడ్డానికి వచ్చిన స్నేహితులు ఏమైపోయారంటే అతను చూసి అయ్యో అని ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చారు. భార్య అంది కదా, నువ్వు ప్రభును దూషించి చనిపో, ఇది ఒక శాపగ్రస్తమైన జీవితం అన్నట్లు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరి మధ్యన ఒంటరిగా యోబు మిగిలిపోయాడు. అయినను అతడు ప్రభు వైపు చూశాడు. యోబు స్నేహితులు యోబు గారితో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 మాటలు చదవగలిగితే, నీవు పవిత్రుడివై యథార్థవంతుని ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండి నన్ను తుదక నీవు మహా అభివృద్ధి పొందెదవు. ఈ మాటలు యోబు స్నేహితులు యోబుతో చెప్తూ ఉన్నారు. గొప్ప విషయం ఏంటి తెలుసా? యోబు నీతిగా యథార్థంగా బ్రతికాడు. శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు, ఆయన నా ప్రార్థన వింటున్నాడని విశ్వాసముతో కడవరకు దేవుని వైపు చూస్తూ బ్రతికాడు గనకే మొదట తన స్థితి కొద్దిగా ఉండినాను, తొదకు యోబు మహాభివృద్ధి చెందగలిగాడు. ఈరోజు నేను అంటాను, మీకు ఎదురవుతున్న ప్రతి ఓటమి మీ ఆశీర్వాదం కోసమే. ఈరోజు మీ ఇంట్లో ఉంటున్న ప్రతి కొరత రేపు సమృద్ధి కోసమే. ఈరోజు ఎన్నో బాధలు మీరు పడుతున్నారు కదా, కంగారు పడద్దు. దాని వెనకాల దేవుడు బలమైన విజయాలు దాచుంచాడు. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను కదా, మేము ఎన్నో కొరతలు అనుభవించాం, ఎన్నో శ్రమలు అనుభవించాం, 10 మంది చేత అవమానించబడ్డాం. కానీ ఈరోజు వాటన్నిటినీ నా ప్రభు ఆశీర్వాదాలుగా మార్చాడు. అదే ధైర్యంతో అంటున్నాను, కంగారు పడకండి. అధికమైన ఆశీర్వాదాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఊహకు అందని కార్యాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. విశ్వాసంతో మాత్రమే ఉండండి. అల్ప విశ్వాసాన్ని ఎప్పుడు చూపించొద్దు. శ్రమ వెనకాల దీవెన ఉంది అన్న విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు, మీ కన్నీటిని తుడుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.